కాంగ్రెస్లో సీనియర్లను చులకన చేస్తున్నారు. గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ను నిలదీస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఈగెక్కడిది నిలదీసినా వాళ్ళు కుక్కురుమన్నారు. గోడకు కొట్టిన సున్నం లెక్క నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు సైలెంట్గా ఉంటారు వాళ్ళు. జీవన్ రెడ్డి గారు మీదే ఒడిచింది ముచ్చట. ఇక మీరొచ్చి వాళ్ళ ముందర మొత్తుకుంటే వాళ్ళు ఎక్కడ వింటారయ్యా? దశాబ్ద కాలం నుంచి పార్టీలో ఉన్న వారి పరిస్థితి ఏంది? ఇది నా ఒక్కడిదే కాదు, వేల మంది కార్యకర్తల ఆవేదన. రాహుల్ ఆలోచనలకు భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని అబాస్పాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగిన టి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకపై ఆగ్రహం. రాజ్యాంగం ఉల్లంఘించి వచ్చి మా పక్కన కూర్చుంటారా? ఫిరాయింపు ఎమ్మెల్యేతో అభ్యర్థులను ఖరారు చేయిస్తారా? గాంధీ భవన్ సమావేశాన్ని బహిష్కరించిన జగిత్యాల నేత. ఇప్పుడు పవర్ లేదు, మీ చేతిలో పవర్ లేదు. మీరు ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జంప్ అయ్యింది. ఇప్పుడు అక్కడ ఏ ఎన్నిక జరిగినా సహజంగానే ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది ఎవరిని అభ్యర్థులను నిర్ణయించాలనేది. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు, ఒరిజినల్ కార్యకర్తలు బాధపడుతున్నారు అనేది కాదు. ఈయన ఒరిజినల్ లీడర్ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన మాట నడతలేదు ఆయన నియోజకవర్గంలో. అదే అసలు బాధ. కాబట్టి ఇప్పుడు ఇది కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అంటించి ఒక బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యే నా పక్కన కూర్చుంటాడా, మన కాంగ్రెస్ మీటింగ్కి వస్తాడా? ఇది మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవమానం కాదా? ఇది రాజ్యాంగం ఉల్లంఘించినట్టుగా, రాజ్యాంగం దాకపోయింది ఆయన, రాజ్యాంగం దాకపోయి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏం ఆందోళన కలిగిస్తున్నాయా మీకు? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వాళ్ళని కథం చేస్తాను రేవంత్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ వాళ్ళకు మింగుడు పడతలేదు పాపం. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్లో ఉన్న చిన్న స్థాయి కార్యకర్తలు ఉంటారు చూడు, వాళ్ళు రేవంత్ రెడ్డికే అనేటట్టు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుండి వచ్చిండు, ఎన్టీఆర్ను కీర్తిస్తున్నాడు అనేది ఏదో రాజకీయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు మాత్రమే రేవంత్ రెడ్డి గారితో విభేదిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే పుట్టు కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా, గవాళ్ళు మాత్రమే ఎందుకు ఈ ఎన్టీఆర్ను పొగుడుతాను రేవంత్ రెడ్డి అనేది ఒక అసంతృప్తి ఉన్నది. ఏదో మొత్తం గంగల కొట్టుకొచ్చినట్టున్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతేందా రేవంత్ రెడ్డి లీడర్ ఉంటే చాలు మాకు అన్నట్టు వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు వీళ్ళ దగ్గర మొత్తుకుంటే వీళ్ళు మీ కష్టాన్ని తీరుతారా? అసలు రేవంత్ రెడ్డి దగ్గర వీళ్ళంతా ఎందుకు చులకనైంది తెలుసా? కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు, హైట్రిక్ సీఎం అవుతారు కావచ్చు, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుంది కావచ్చు అనుకొని ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒరిజినల్ లీడర్లంతా మాట్లాడుకొని చలో ఇక ఈ కాంగ్రెస్ ఇక్కడ బతికేటట్లేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, అందరం పోయి కేసీఆర్ గారి దగ్గర మాట్లాడుకొని పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తావు అని మాట్లాడుకొని అందరం కలిసి కేసీఆర్ దగ్గరికి పోదాం అని ఓ మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా, బట్టి విక్రమార్క గారితో సహా అందరూ. ఇది కరెక్ట్ ఎన్నికల ఒక 8 నెలల ముందు జరిగిన చర్చ ఇది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నాడట, తొందరపడకుర్రి మీరు ఎవరు, అధిష్టానం నాకు పవర్స్ ఇచ్చింది, ఏదో విధంగా తెలంగాణలో కాంగ్రెస్ను బతికించుకుందాం, అందరు కేసీఆర్ కాళ్ళ దగ్గరికి పోతే ఇక రాష్ట్రంలో మరి ప్రతిపక్షం అనేది ఎక్కడుంటుందని రేవంత్ రెడ్డి గారు అన్నారట. ఆ కారణం చేత వీళ్ళందరినీ ఆయనే గివిలు కొట్లాడేటోళ్ళ అనేది ఒక చిన్న ఆలోచన ఆయనకు వచ్చేసింది. వీళ్ళేం కొట్లాడతారు, వీళ్ళు కొట్లాడలేరు, అధికారం వస్తే కుర్చీలో కూర్చుంటారు తప్పించి పోరాటం చేయడం కానీ తిరగబడడం కానీ వీళ్ళకి ఎవరికి రాదు అనే ఆలోచనకు ఆయన ఎప్పుడో వచ్చేసింది. అందుకే వీళ్ళని అసలు ఈకతోటి దేకడు, తోకతోటి దేకడు ఆయన. చాలామంది కాంగ్రెస్ నాయకులు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది అప్పుడు రాజకీయ వర్గాలలో. టోటల్ బట్టి విక్రమార్క గారు పోతాన్లు బీఆర్ఎస్కి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతాన్లు, ఇంకో అపవాదు కూడా ఉన్నది. ఇప్పుడు ఎవరైతే నల్గొండ మంత్రులు ఉన్నారో ఒకరిద్దరికి ఆ సమయంలో కాంగ్రెస్ నుండి పోటీ చేయరని బీఆర్ఎస్ఏ డబ్బులు పంపిందనే ఒక అపవాదు కూడా ఉన్నది, అదో ప్రచారం కూడా ఉన్నది. కాంగ్రెస్లో ఉన్న చాలామంది నాయకులు కేసీఆర్ గారితో టచ్లో ఉండే అప్పుడు. ఇప్పుడంటే అధికారం వచ్చింది కాబట్టి టచ్లో లేరు, అప్పుడు టచ్లో ఉండే. ఆ కారణంతో రేవంత్ రెడ్డి గారు వీళ్ళని సత్యాన్ని నమ్ముతలేడు ఆయన. ఎందుకంటే వీళ్ళు ఏ టైంలో ఏ జెండా ఎత్తుకుంటారో తెలియదని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా తీసుకున్నారు కేసీఆర్ గారితో
కేసీఆర్ గారితో జరిగిన గొడవను పర్సనల్గా తీసుకున్నారు, రాజకీయ వైరంగా తీసుకోకుండా కేసీఆర్ని ఎట్లయినా పడగొట్టాలి అనేది ఒక పర్సనల్గా తీసుకున్నాడు.